ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 1 వీక్ కూడా రెయిన్స్ ఉంటాయి. నేను మరొకసారి హైదరాబాద్ సంబంధించిన రెయిన్ మ్యాప్ చూపిస్తాను. మీరు చూడండి, నెక్స్ట్ వారం 10 రోజుల్లో ఎక్కువ వర్షం హైదరాబాద్లోనే ఉంది. మనం చూస్తే కనుక నెక్స్ట్ ఈ అత్యంత డేంజరస్ జోన్లో హైదరాబాద్ ఉంది. మీకు నెక్స్ట్ 10 రోజుల్లో దాదాపు 55 సెంటీమీటర్ల వర్షపాతం పడబోతున్నట్టు వెదర్ మోడల్ చెప్తున్నాయి. అల్పపీడనం ఎస్పెషల్లీ 13, 14 తేదీల నుంచి స్టార్ట్ అయిందంటే ఆ 13, 14, 15 15 ఆగస్టు రోజు భారీ వర్షం చూపిస్తుంది తెలంగాణ అంతటా కూడా. ఇప్పుడు వెదర్ మోడల్ ఒక 4 రోజుల తర్వాత యాక్యురేట్ వస్తుంది, వాళ్ళ 7వ తేదీ. బట్ ఖచ్చితంగా ఒక లో ప్రెషర్ ఏరియా, ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. అల్పపీడన ఎఫెక్ట్ తెలంగాణ మీద ఉంటుంది. నేనేం కోరుకుంటానంటే హైదరాబాద్ మీద కంటే ఉత్తర తెలంగాణ మీద ఉంటే లాభం. హైదరాబాద్లో వర్షం పడితే ఇది ప్రాబ్లం. ఉత్తర తెలంగాణలో చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఈ జిల్లాల్లో, నల్గొండలో కొంత పార్ట్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇవన్నీ కూడా వర్షపాతం చాలా ఇబ్బందులు ఉన్నాయి. గోదావరి బెల్ట్ లో ఏ ప్రాజెక్టు నిండలేదు. ఈ వర్షం హైదరాబాద్ లో పడే బదులు ఉత్తర తెలంగాణలో పడాలని నేను కోరుకుంటున్నాను, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. మన వి ప్రకాష్ గారు ఇప్పుడు హైదరాబాద్ లో అర్ధరాత్రి 12 మరోసారి భారీ వర్ష సూచన ఉందంట. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సో అంటే వాతావరణ శాఖ జనరల్ గా వాళ్ళు అలర్ట్ ఇచ్చినప్పుడు పడదు, పడ్డప్పుడు పడుతుంది. సరే, ఒకటైతే వెదర్ మోడల్ అయితే క్లియర్ గా నేను చూపిస్తున్నాను కదా. తెలంగాణలో నెక్స్ట్ ఒక వెదర్ మోడల్ హైదరాబాద్లోనే ఎక్కువ వర్షం అని చెప్తుంది. ఇంకో వెదర్ మోడల్ ప్రకారం హైదరాబాద్ పైన అంటే తెలంగాణ అంతటా నెక్స్ట్ 10 రోజుల్లో రాబోతుందని చెప్తున్నారు. పీక్ ఇప్పుడు 12, 13 వరకు మామూలు వర్షాలే. 13, 14, 15, 16 ఈ 4 రోజులు మాత్రం చాలా విపరీతంగా, 14వ తేదీ నుంచి 15 ఆగస్టు 16 మాత్రం చాలా విపరీతమైన వర్షాలు ఉన్నాయి. సో ఈ వర్షాల వల్ల మన కరువు తీరుతుందని ఆశిద్దాం. ఎందుకంటే హైదరాబాద్లో మంచి రెయిన్ఫాల్ ఉంది. హైదరాబాద్లో పడకున్న పంటలకు సంబంధించి సరే ఒక కొంత గ్రౌండ్ వాటర్ కావాలి. బట్ యాన్యువల్ రెయిన్ఫాల్ తెలంగాణ ఇంకా కూడా -11% తక్కువ ఉంది. ఈ ఎల్లో కలర్లో ఉన్నాయని కూడా తక్కువ వర్షపాతం నమోదైనాయి. మంచిర్యాల జిల్లా 37% తక్కువ, ఆదిలాబాద్లో 19% తక్కువ, నిర్మల్ జిల్లా 28% తక్కువ, నిజామాబాద్లో 26% తక్కువ, జగిత్యాలలో 30% తక్కువ, పెద్దపల్లిలో 34% తక్కువ, జయశంకర్ జిల్లాలో 20%, జనగామలో 26% తక్కువ. సో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది ఈ ఏరియాస్లో. తర్వాత కొన్ని చోట్ల ఎక్సెస్ రెయిన్ఫాల్ ఓన్లీ రంగారెడ్డి 20% ఎక్కువ, మహబూబ్నగర్లో 22, నాగర్ కర్నూల్లో 21, మిగతా అన్ని చోట్ల కూడా తక్కువ ఉంది. ఓవరాల్గా 11% తక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. కాబట్టి ఈ రాబోయే ఆగస్ట్ 15 తర్వాత పడే వర్షాలు ఉత్తర తెలంగాణలో పడితే గనక ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఎందుకంటే మనం చూడు ఎల్లో కలర్లో చూస్తే గనక నేను మౌస్ పెట్టిన దగ్గర ఇదంతా కూడా అతి తక్కువ ఎల్లో కలర్, అతి తక్కువ రెయిన్ఫాల్ నమోదైన ప్రాంతాలు. జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్లో కొంతపాటు, నిజామాబాద్లో కొంతపాటు, తర్వాత జనగాము, నల్గొండలో కొంతపాటు, ఇటువంటి చోట చాలా ఇబ్బంది ఉంది. సంగారెడ్డిలో, మెదక్లో, కామారెడ్డిలో ఈ అన్ని చోట్ల కూడా వర్షాలు ఎక్కువ పడాల్సిన అవసరం ఉంది. ఆ ప్లేసెస్లో పడితే ఎక్కువ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లోనే ఎక్కువ చూపిస్తుంది. హైదరాబాద్ మొత్తం రెయిన్ఫాల్ 4 నెలల్లో 70 సెంటీమీటర్లు ఋతుపవనాల సమయంలో. కానీ వెదర్ మోడల్ ప్రకారం నెక్స్ట్ 10 రోజుల్లోనే హైదరాబాద్ దగ్గర ఈ వెదర్ మోడల్ చూపిస్తాన ప్రకారం నెక్స్ట్ 10 రోజుల్లో మొత్తం 4 నెలల్లో 70 సెంటీమీటర్ల వర్షపాతం అయితే ఈ వెదర్ మోడల్ ప్రకారం 52 సెంటీమీటర్లు నెక్స్ట్ 10 రోజుల్లో పడబోతుందని చెప్తుంది. సో బీ అలర్ట్ హైదరాబాద్. ఇవాళ ఒకటే రోజు కాదు, నెక్స్ట్ 10-15 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చుకుంటే బెటర్. ఐటీ కంపెనీస్ కూడా రోజు వర్షం ఉంటుంది హైదరాబాద్లో. ఎస్పెషల్లీ 14, 15, 16 అయితే ఖచ్చితంగా ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం. ఓకే రైట్. మనకి నాగరత్న గారు రెడీ ఉన్నట్టు